వడ్లేసుకోకుండ్రి, జొన్నలేసుకోండ్రి, జొన్నలైతే కొంటామని చెప్పి హామీ ఇస్తే మన ముఖ్యమంత్రి గారు కూడా అన్ని పంటలు కొంటామంటే వాళ్ళు జొన్నలు వేసుకున్నారు సార్. జొన్నలు వేసుకున్నారు. ఇక్కడ ఈ జొన్నలు వేసుకున్న తర్వాత పంట తీసుకురండి కొంటామని ఏఎంసీ తెప్పించిండ్రు 45 రోజుల. ఒకసారి మట్టి పిల్లలు అన్నారు, మట్టి పిల్లలు తీసేస్తే అక్కడ దాకా 8 లారీలు 4 లారీలు చేసిండ్రో తెలియదు. అధికారులు ఏం చెప్తుండ్రో అర్థమవుతలేదు. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అంటారు, వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ అంటారు. రైతులు తెస్తుండ్రు, వస్తుండ్రు, చూస్తుండ్రు, ఆడ కాపలా ఉంటున్నారు. వేరే పంట వేసుకుందామంటే పంట వేసుకునే ఆడ టైం లేకుండా జొన్నల కాడ పడిగాపులు కాయాలి, జొన్నల కాడ నిద్రపోవాలి వాళ్ళు. మరి కొంటామంటారు, జోపుతున్నారు, లారీలు పోతున్నాయి, వాపసు వస్తున్నాయి, లారీలు పోతున్నాయి, వాపసు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయో అర్థం కాలేదు. అయితే ఏం చేసినాం మేము, వ్యవసాయ శాఖ మంత్రి ఎండి గారితో మాట్లాడినాం, డిఎం మార్క్ఫెడ్ మాట్లాడినాం, మంత్రి గారితో మాట్లాడినాం. మంత్రి గారు చెప్పిన తర్వాత 2 లారీలు పోయినాయి. 2 లారీలు పోయినాక మళ్ళీ ఆపేసిండ్రు. మంత్రి గారు చెప్పినాక కూడా లారీలు ఆపేసిండ్రు అంటే మరి దీనిలో మొదలలేదు. ఎవరు కొనమని చెప్తున్నారు, ఎవరు ఆపేయమని చెప్తున్నారు. రైతులకు అంత కోసపడి పండించిండ్రు కదా, వాళ్ళు పొద్దుగా లేచి వాళ్ళ. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.